అందరూ అనుకుంటారు లక్, లక్ అని చెప్పేసి. ఇదేం లక్ కాదు. చిన్నప్పటి నుంచి ఎన్నో స్ట్రగుల్స్. అంటే నేను ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేశానంటే, ఒక రూ. 200 కోసం విసన్నపేటలో ఒక పెద్ద బాగా డబ్బున్న వాళ్ళ ఇంటి ముందుకెళ్ళి రూ. 200 కోసం సైకిల్ తొక్కొని అక్కడికెళ్ళి వాళ్ళు లోపల నుంచి బయటకొచ్చేదాకా వెయిట్ చేసి ఆ 200 తీసుకొని నా ఖర్చులకి యూజ్ చేసుకునేదాన్ని. అలాంటిది. తర్వాత ఇంకొక సిట్యుయేషన్‌లో మేము బస్ టికెట్‌కి కూడా లేక, హాస్టల్ నుంచి వచ్చేటప్పుడు బస్ టికెట్‌కి లేక ఇబ్బంది పడి, ఏడ్చి కండక్టర్‌ని అడిగిన రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఒక ఫ్లైట్ బుక్ చేసుకొని రాగలుగుతున్నానంటే, ఈరోజు నేను నచ్చింది తినగలుగుతున్నానంటే అది దేవుని కృప తప్ప ఏమీ లేదు. అందరూ లక్ లక్ అంటారు. మనం కష్టపడకుండా మనకేమీ రాదు. సో, ఫుజిట్సు వరకు రాగలిగాను. బీటెక్ దాకా చదివితేనే జాబ్ రాగలిగింది. దేవుడి దయ అంతేనండి. ఇంకా మళ్ళీ జపాన్ వచ్చిన తర్వాత అప్పుడు అది జపనీస్